శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగం. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం ధమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్యం మార్ధవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిశౌచ మద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ భరతవంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో: నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనము, తపస్సు మరియు నిష్కాపట్యము, అహింస, సత్యసంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అనుకువ మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనస్థైర్యము, పరిశుభ్రత, ఎవరి పట్ల శత్రుత్వము లేకుండుట మరియు దురభిమానం లేకుండుట. The Supreme Divine Personality said, O Bharata, these are the saintly virtues of those endowed with a divine nature: fearlessness, purity of mind, steadfastness in spiritual knowledge, charity, control of the senses, sacrifice, study of the sacred books, austerity and straightforwardness, non-violence, truthfulness, absence of anger, renunciation, peacefulness, restraint from fault finding, compassion towards all living beings, absence of covetousness, gentleness, modesty and lack of fickleness, vigor, forgiveness, fortitude, cleanliness, bearing enmity towards none, and absence of vanity. Dhambo dharpobhimanaccha krodha parushyameva ajnanancha abhijatasya partha sampadamasurim. ఓ పార్థ, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కలవారి గుణములు. ఓ పార్థ, ద క్వాలిటీస్ ఆఫ్ దోస్ హూ పొజెస్ ఏ డెమోనాయిక్ నేచర్ ఆర్ హిపోక్రసీ, arrogance, conceit, anger, harshness and ignorance. Pravrittincha nivrittincha janana vidurasura na shaucham napi chacharo na satyam teshu vidyate. ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు. Those possessing a demonic nature do not comprehend which actions are proper and which are improper. Hence they possess neither purity nor good conduct nor even truthfulness. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమానమధాన్విత
యజంతే నామ యజ్ఞస్తే దంభేన విధిపూర్వకం. ఇటువంటి దురహంకారంతో మరియు మొండి పట్టుదల కల మనుషులు తమ ధనము, సంపదచే గర్వము, అహంకారంతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. Such self-conceited and stubborn people, full of pride and arrogant in their wealth, perform ostentatious sacrifices in name only, with no regard to the rules of the scriptures. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయక. అహంకారము, బలము, గర్వము, కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ ఆసురీ ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు. బ్లైండెడ్ బై ఎగోటిజం, స్ట్రెంగ్త్, arrogance, desire and anger, the demonic abuse me, who am present in their own body and in the bodies of others. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్త్రయం త్యజేత్. ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. There are 3 gates leading to the hell of self-destruction for the soul: lust, anger and greed. Therefore, one should abandon all 3. తస్మాచ్చస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధి విధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము. Therefore, let the scriptures be your authority in determining what should be done and what should not be done. Understand the scriptural injunctions and teachings, and then perform your actions in this world accordingly. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము సమాప్తము.